హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మార్నింగ్ నేను టెడ్డీ యాపీ కోసము లంచ్ బాక్సెస్ పెడతా ఉంటాను కదా! సో, యాపీ ఒకవేళ కొంచెం పొద్దున్నే లేసేసింది, లంచ్ బాక్స్ పెట్టే టైంకి లేసేసిందే అనుకోండి, ఇలా వచ్చి ఉంటుంది నా పక్కన. "ఏమేం పెడుతున్నావమ్మా? అది పెట్టు, ఇది పెట్టొద్దు." అంటే నేను సర్ప్రైజ్‌గా కొన్ని కొన్ని పెడతా ఉంటాను. వాళ్ళు ఇష్టంగా సర్ప్రైజ్‌గా తినాలి వాళ్ళు అన్నట్టుగా ముందే చెప్పననమాట. ఈ మధ్య అలా చెప్పట్లేదని తెలుసుకునేసి వచ్చి చూస్తా ఉందనమాట. నేనేమేం పెడుతున్నాను, ఏంటి అనేది. సో, ఏం పెడితే అది చూసి మళ్ళీ కొన్ని కొన్ని ఇష్టం లేనివి పెట్టేస్తా ఉంటాను. సచ్చినట్టు తినేసి వస్తా ఉంటాను స్కూల్‌లో. అంటే హెల్తీవి. వీళ్ళు అడిగేటివన్నీ ఏమంటే జంక్ ఫుడ్ అడుగుతా ఉంటారు. అది పెట్టు, ఇది పెట్టమ్మా అనేసి. మెయిన్‌గా హ్యాపీ అడుగుతా ఉంటుంది. కొన్ని కొన్ని కేక్స్ పెట్టమనేసి, చాక్లెట్స్ పెట్టమనేసి, నా ఫ్రెండ్స్‌కి కూడా ఇస్తాను అని చెప్పేసి. సో, అట్లా చేస్తా ఉంటుంది. నేను అవి పెడతానని చెప్పేసి కొన్ని కొన్ని సార్లు పెట్టను. మళ్ళీ మర్చిపోయానురా అని చెప్తా ఉంటాను. ఇంకోటేమంటే డేట్స్ ఇవన్నీ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అని పెడితే "వద్దు వద్దమ్మా తీసేయి" అంటా ఉంటుంది. సో, అట్లా వీళ్ళకి చూపించకుండా సర్ప్రైజ్‌గా పెడతా ఉంటాను. వీళ్ళకి చెప్పి పెట్టాననుకోండి వద్దు అనేస్తారు. అందుకే అలా పెడతా ఉంటాను. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమో వర్క్ చేసుకుంటున్నాడు. పొద్దున్నే పాపం ఒక్కొక్కసారి నైట్స్ కూడా నిద్ర ఉండదు సుదర్శన్‌కి. సో, అంత బిజీగా ఉంటాడు. ఆ టైంలో ఎళ్ళేసి ఇదిగో ఇదేదో క్యాప్ లాగా ఏదో కవర్ వచ్చిందనమాట. సో, ఆ కవర్ పెట్టేసింది. మా సుదర్శన్ పాపం అంత డీప్‌గా వర్క్ చేసుకుంటా ఉన్నాడు. అది అలానే పెట్టేసుకొని. ఇంకా ఆ రోజు ఎడీ హ్యాపీ వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమంటే నేను పోహా చేశా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్. ఇంకోటేమంటే ఈ మధ్య సుదర్శన్ ఒకసారి ఫ్రైడ్ రైస్ ఏమో చేస్తాను అని చెప్పి 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టున్నాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకో క్యాన్సిల్ చేసేసుకున్నాము వద్దు అనేసి. సో, అట్లా నానబెట్టిన రైస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసున్నాను. సో, ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టిన నానబెట్టిన రైస్‌ని అయిపోగొట్టాలి అన్నట్టుగా నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అంటే వెజిటబుల్ పులావ్ చేసుకుందాము అనేసి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఆ రోజు సుదర్శన్ కూడా ఆఫీస్‌కెళ్ళాడనమాట. ఇంకా టెడ్డీ హ్యాపీ అంటే ఇలా వెజిటబుల్ పులావ్ అయినా, చికెన్ పులావ్ అయినా ఇలాంటివి ఎప్పుడు చేస్తా అంటే మెయిన్‌గా సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళిపోయి ఉంటాడు కదా! నేను టెడ్డీ హ్యాపీయే ఉంటాం. అలాంటప్పుడు చేస్తా ఉంటాను. ఎందుకంటే టెడ్డీ హ్యాపీకి నేను ఏం చేసినా, ఎలా చేసినా ఇష్టంగా తింటారు. మా సుదర్శన్‌కి ఒక్కసారి ఇష్టం ఉండదు. అసలు నేను చేస్తానంటేనే ముందే "వద్దు బుజ్జి ఎందుకు చేస్తావు" అనేసి అంటుంటాడు. అందుకే మోస్ట్‌లీ సుదర్శన్ ఉన్నప్పుడు చేయను. సుదర్శన్ లేడు అంటే వెజిటబుల్ పులావ్ మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉంటాను సుదర్శన్ లేనప్పుడు. సో, అట్లా ఆ రోజు వెజిటబుల్ పులావ్ స్టార్ట్ చేశాను. అంటే 1 గ్లాస్ రైస్ ఆల్రెడీ నానబెట్టిన రైస్ ఉంది. ఇంకొకటేమంటే హాఫ్ గ్లాస్ రైస్ మళ్ళీ నేను కడిగి నానబెట్టుకున్నాను. సో, అదేమంటే ఒక 2 డేస్ నానబెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన రైస్, ఇంకా నేను హాఫ్ గ్లాస్ న్యూగా నానబెట్టిన రైస్ 2 కలిపి చేస్తున్నాను. 1 ½ గ్లాస్ రైస్‌కి. ఇంక నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ పెట్టి, మంచిగా క్యాష్యూ నట్స్ వేసి, ఘీ వేసి, అంత మంచిగా టేస్టీగా చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా టేస్ట్ వచ్చిందనుకోండి, రాకపోయినా ఒకవేళ సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత వేడి వేడిగా పెట్టామనుకోండి, ఎంత టైర్డ్ అయిపోయి ఉంటాడు కదా! సూపర్‌గా తింటాడనమాట. "బావుంది బుజ్జు" అంటాడు. అందుకనేసి నేను చేస్తాను. చాలా బావుంటుంది టేస్ట్. కాకపోతే మా సుదర్శన్‌కి ఒక్కొక్కసారి నచ్చదు. మెయిన్‌గా ఈ వెజిటబుల్ పులావ్ అంటే నచ్చదు. నార్మల్‌గా బిర్యానీస్ ఏదైనా ఇంకా చికెన్‌తో చేశానంటే తింటాడు. బానే ఉంది అనేసి. సో, వెజిటబుల్ పులావ్ చేశానంటే మాత్రం తినడనమాట. అంటే సుదర్శన్ కూడా చేయడు కూడా అసలు అంత ఇష్టపడడు వెజిటబుల్ పులావ్ చేసుకొని తినడానికి. అది నాన్ వెజ్ అయితే మంచిగా తింటాడు. నేను ఈ మధ్య వెజిటబుల్స్ ఎక్కువున్నాయి అంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయినా చేస్తాను, వెజిటబుల్ సాంబార్ అయినా పెడతాను, లేకపోతే వెజిటబుల్ పులావ్ అయినా చేస్తాను. సో, ఈ 3 ఎక్కువ వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తా ఉంటాను. ఇంకా ఆకుకూరలున్నాయనుకోండి, నేను మోస్ట్‌లీ ఆకుకూరలతో పప్పే చేసేస్తా ఉంటాను. అంటే తాలింపు పెట్టుకోవడము అట్లా ఒక్కొక్కసారి బాగా వస్తది తాలింపు, ఒక్కొక్కసారి రాదు. ఒక్కొక్కసారి చేస్తే కొద్దిగే వస్తుంది. అది ఇంతే వచ్చిందేంది అనిపిస్తది. అందుకనేసి ఆకుకూర ఉంది అంటే మాత్రం నేను ఏమంటారు పప్పులాగా ఆకుకూర పప్పు ఏదో ఒకటి. అంటే నేను ఎక్కువ మోస్ట్‌లీ యూజ్ చేసే ఆకుకూరలేంటంటే పాలాకు, మెంతి ఆకు, దాని తర్వాత తోటకూర. ఈ 3 యూజ్ చేస్తుంటానిక్కడ. ఏమంటే మునగాకు దొరుకుతుంది గానీ, చాలా ముద్దురుగా ఉంటుంది మునగాకు అంత బావుండదు. ఇంటి దగ్గర అనుకోండి తిరుపతిలో చాలా లేతగా ఫ్రెష్‌గా తీసుకొస్తారు. అప్పటికప్పుడు కోసుకొని తెస్తుంటారు ఆంటీకి మునగాకు అంటే ఇష్టమనేసి. సో, అట్లా ఇక్కడ మునగాకు అంత దొరకదు. ఇంకా అంతే కుక్కర్ పెట్టేసాను. ఇంకా ఒక 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేస్తాను. సో, అది ఉడికే లోపల ఏమంటే ఇంక నేను ఈ డైనింగ్ టేబుల్ లాంటిది అంటే లాంటిదంటే డైనింగ్ టేబుల్ లాగా మేము ఎక్కువ యూజ్ చేయం. మమ్మీ, డ్యాడీ వస్తే మాత్రం యూజ్ చేస్తా ఉంటాను. సో, డైనింగ్ టేబుల్ మీద ఒక నార్మల్‌గా ఒక టేబుల్ లాగా పెట్టేసుకొని దాంట్లో ఏదంటే అది పెట్టేసుకుంటా ఉంటాను. నేనే కాదు టెడ్డీ, యాపీ, సుదర్శన్ ముగ్గురు కూడా ఏదైనా దొరికిందా ఏదైనా దానిపైన పెట్టేద్దాంలే. ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చామంటే ఏదైనా తెచ్చుకున్నామంటే షాపింగ్ చేసుకొని అది దీనిపైన పెట్టుకుంటా ఉంటాము. ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయంటే ఇక్కడే. ఇంక
లంచ్ బాక్స్ వీళ్ళ లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇక్కడే. సో అట్లా దాన్ని సర్దుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి అనుకుంటూ ఆ రోజు కుదిరింది. ఇంకా దానిపైన ఉండేటి కొన్ని కడిగి ఆరబెట్టానమాట బాల్కనీలో. ఇంకా ఈ టీవీ యూనిట్ ఉంది కదా, దీనిపైన ఎంత డస్ట్ వస్తుందంటే చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు. సో ఈ రోజుతో రోడ్ కంప్లీట్ అయింది ఎలాగో, ఇంకా డస్ట్ కొంచెం తగ్గుతుంది అనిపిస్తూ ఉంది. కానీ అంటే నేను ఎక్కువగా ఓపెన్ పెట్టుకొని ఉంటాను. క్లోజ్డ్గా పెట్టామంటే ఆ విండోస్ అన్నీ మనకి అంత డస్ట్ రాదు. కానీ నేను ఎక్కువ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. లైటింగ్ కావాలి నాకు, మంచిగా ఇలా ఉండాలి అన్నట్టుగా ఎక్కువ. అంటే మేము తిరుపతికి వెళ్ళిపోతూ ఉంటాము, అప్పుడంతా క్లోజ్డ్గానే ఉంటుంది కదా. మేము ఉన్నప్పుడైనా కనీసము అది ఓపెన్ చేసి పెట్టేసుకుందాము మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా ఓపెన్ చేసి పెడతాను. ఇంకా ఎక్కువ డస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా రోజు తుడుచుకోవాల్సిందే. ఒక్కరోజు తుడకపోతే దానిపైన డస్ట్ వచ్చేస్తుంది. సో ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను నీట్గా. ఇంకా ఇది ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఇంకా తినేటివి కొన్ని ఉంటాయి కదా, అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామంటే కనిపిస్తూ ఉంటే తింటూ ఉంటాం. ఎక్కడంటే పెట్టేసాను అనుకోండి, మళ్ళీ మర్చిపోతాను నేనే ఇవ్వడానికి. మళ్ళీ పాపం వాళ్ళు కూడా అడిగి తిన్నారు, అందుకే అలా పెడతాను. సో ఫైనల్లీ ఇంకా బిర్యానీ చాలా బాగా వచ్చింది. కాకపోతే కొద్దిగా ముద్దయింది. అంటే నార్మల్గా కొంచెం బియ్యంగా వస్తుంది కొద్దిగా, కాకపోతే ఇది కొద్దిగా ముద్దయిందే అనిపించింది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా 1 గ్లాస్ రైస్ నానబెట్టి ఆల్రెడీ 2 days ఆ రైస్ యూజ్ చేశాను అనేసి. సో దానివల్ల కొంచెం ముద్దయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. వేడిగా ఎంత మంచిగా ఉండిందో. నేను టెడ్డీ హ్యాపీ వాళ్ళు సూపర్గా తినేసాము. అంటే వాళ్ళిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను, ఇంకా లంచ్ పెట్టేశాను, తినేసాను. హ్యాపీకి ఏమంటే ఈ మధ్య సైకిల్ నేర్చేసుకుందని చెప్పాను కదా, ప్రీవియస్ వ్లాగ్లో చెప్పున్నాను మీకు. సో ఇంకా ఎప్పుడెప్పుడు సైకిల్ తీసుకొని కిందకి వెళ్దామా, సైకిల్ తొక్కుకోవాలి. అంటే నేను వాక్ చేసుకోవడానికి వెళ్తాను కిందకి ఈవినింగ్ అయిందంటే. సో అప్పుడు సైకిల్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో ఏమంటే నేను మొన్న సుదర్శన్ దగ్గర బిర్యానీ చేపించి నా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాను కదా, చికెన్ పులావ్. అది కూడా అంటే రాయలసీమ చికెన్ పులావ్. సో అది నా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు, నా ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే మళ్ళీ రిటర్న్ నాకు ఓన్లీ గిన్నెలో ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ చికెన్ కర్రీ. వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అనమాట, క్యాల్కటా వాళ్ళది. సో వాళ్ళు ఇంకా అవన్నీ పంపించారు. దాని పేర్లేమో నాకు తెలియదు. ఇంకా నేను కింద అనిత అంటుంటాను కదా, సో అనిత నా ఫ్రెండ్, తనకి కూడా పంపించాను. సో మళ్ళీ తనేమో వాళ్ళ గెస్ట్స్ ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి అనేసి వాళ్ళు బిర్యానీ చేసుకున్నారని చెప్పేసి మళ్ళీ నాకు బిర్యానీ, రైతా, ఇంకా ఫ్రూట్ కస్టర్డ్, ఇంకేదో చట్నీ ఏదో పంపించింది మళ్ళీ. అంటే అనిత ముందు రోజు పంపించునింది, నేను వీడియో తీసుకొని ఇంకా దీంట్లో యాడ్ చేశాను ఆ క్లిప్. ఇంకా మేము కిందకి వెళ్ళిపోయాం వాక్ చేసుకోవడానికి. సో వాక్ చేస్తూ ఇంకా ఫ్రూట్స్ పెడతారనమాట. ఎవ్రీ వీక్ ఒకసారి ఇక్కడ ఫ్రూట్స్ పెడతా ఉంటారు. సో నేను ఇక్కడ అన్ని ఫ్రూట్స్ కొనుక్కుంటాను, చాలా బాగుంటాయి తెలుసా. అంటే ఏమంటారు, నార్మల్గా మనం ఆన్లైన్లో అట్లా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ఆరెంజెస్ కూడా చాలా నచ్చుతాయి అనమాట ఇక్కడ తీసుకుంటే. సో అట్లా ఇంకా అన్ని ఫ్రూట్స్ సుదర్శన్కి ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవి, టెడ్డీకి ఇష్టమైనవి తెచ్చుకున్నాము. ఇంకా తీసుకొని పైకి వచ్చేసాం. సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చాడు. మీకు గుర్తుందా, సుదర్శన్ ఆఫీస్ నుండి అప్పుడు రోజు ఆఫీస్ ఉండేది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా. అప్పుడు ఆఫీస్కి వెళ్ళేసి వస్తూ నా కోసం ఒకటి ఏదైనా, టెడ్డీ హ్యాపీ కోసం ఇంకొకటి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేవాడు. బర్గర్స్ అంటూ, వాళ్ళకి చాక్లెట్ పాప్ అంటూ, చికెన్ అంటూ అట్లా. ఇప్పుడు కూడా నాకేమో పకోడా తెచ్చాడు సుదర్శన్, టెడ్డీ హ్యాపీ వాళ్ళకేమో చికెన్ ఏదో తీసుకొచ్చాడు, లెగ్ పీసెస్ ఏదో. మళ్ళీ ఇంకా ఇదేంటి అనేసి అంటే ఆలూ పరాటా, ఎంత వేడిగా ఎంత బాగుందో, విత్ గ్రీన్ చట్నీ. ఎవరు పంపించారంటే ఇంకొక ఫ్రెండ్ అనమాట, వాసవి అనేసి. తనకి కూడా ఇచ్చున్నాను నేను బిర్యానీ ఆ రోజు. సో తను కూడా నాకు ఎంటీ బాక్సెస్ కాకుండా వేడిగా ఇంకా పరాటా అవి పంపించింది. ఇంకా ఆ రోజు నైట్కి డిన్నర్ అయితే మేము వాసవి పంపించిన పరాటాలే తినేసాము. అట్లా నా ఫ్రెండ్స్ పంపించిన డిషెస్ అనమాట, అవి బాగున్నాయి కదా. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మేము మార్నింగ్ అంతా నార్మల్గా ఉన్నాము. ఇంకా 1కి ముందు రోజు మేమేమంటే ఒక దగ్గరికి వెళ్దాం అనేసి అనుకున్నాం సండే. సో ఆ రోజు అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఈ డ్రెస్ మీకు తెలుసు కదా, సుదర్శన్ అంటే నిన్న పెట్టాను షార్ట్ వీడియో ఒకటి, సుదర్శన్ డ్రెస్ రీక్రియేట్ చేస్తున్నాను ఆఫీస్ లుక్ అనేసి. సో అదే సేమ్ డ్రెస్సే అనమాట. ఆ రోజే వేసుకోవడం నేను ఫస్ట్ అనుకోకుండా, అంటే నేను నార్మల్గా నా జీన్స్ వేసుకొని దానిపైన షర్ట్ ఒకటి వేసుకున్నాను. అంత బాగాలేదని చెప్పేసి సుదర్శన్ ఉండేసి
యాక్చువల్లీ సుదర్శన్ ఈ డ్రెస్ వేసుకొని రావాలి అనుకున్నాడు ఆ రోజు అక్కడికి, మేము వెళ్ళే దగ్గరికి. కాకపోతే "నువ్వు వేసుకో బుజ్జు అయితే ఈ డ్రెస్ చూడు ఎలా ఉంటుందో" అంటే వేసుకున్నాను. నాకు ఏమో తెలియదు బాయ్ లాగా ఉన్నానే అనిపించింది. ఒక గర్ల్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు లేదే అనిపించింది. "భలే ఉంది బుజ్జు, భలే ఉంది బుజ్జు" అంటానే ఉన్నాడు. సరే సుదర్శన్‌కి నచ్చింది కదా అనేసి వేసేసుకున్నాను. సరే వేసుకున్నానంటే కనీసం చెప్పులు కూడా నాకు ఇష్టమైనవి వేసుకొని ఇవ్వలేదు. షూ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఒకటే గోల. టెడ్డీ, యాపీ, సుదర్శన్ ముగ్గురు. యాపీ కాదు టెడ్డీ, సుదర్శన్. ఇంక వాళ్ళిద్దరి ఇష్టంతో సుదర్శన్‌కి ఒక షూ ఇష్టం వచ్చింది. టెడ్డీకి ఇంకొక షూ ఇష్టం వచ్చింది. సో 2 వేసుకొని చూసాను. లాస్ట్‌కి 2 పెట్టేసి మళ్ళీ నార్మల్‌గా నా దగ్గర శాండిల్స్ ఒకటి ఉంటే అది వేసుకున్నాను. యాపీ మాత్రం "అమ్మా నీకు ఈ డ్రెస్ బానే లేదమ్మా, డ్రెస్ వద్దమ్మా" అంటూనే ఉండింది. "రేయ్ గమ్ముగుండ్రా ఏదో ఒకటి" అనేసి అని చెప్పేసి వేసుకున్నాను. ఆ రోజు నాకు విసుగొచ్చేసింది. ఎన్ని డ్రెసెస్ మార్చానో. లాస్ట్‌కి మా సుదర్శన్ ఇచ్చిన ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాను. తీరా అది వేసుకుంటే మా యాపీకి నచ్చలేదు. ఇంక దానిపైన షూ వేసుకుంటే "అస్సలు బాలేదమ్మా షూ తీసేయి" అనేసి ఒకటే గోల. ఇంకా మా అబ్బోడు లండన్ నుండి తెచ్చారు కదా క్లచ్. సో ఆ బ్యాగ్ అయితే దానికి మ్యాచ్ అవుతుందనేసి ఆ క్లచ్ తీసుకొని ఇంకా బయలుదేరాను. సో ఇంకా ఆ రోజు సండే కాబట్టి చర్చ్‌కి వెళ్దాం బుజ్జు అనేసి అన్నాడు సుదర్శన్. అందుకనేసి ఇంకా ఈ చర్చ్‌కి వచ్చి కూడా మేము చాలా రోజులు అయిపోయింది. మీకు నేను కేరళకి వెళ్ళానే అప్పుడు వెళ్ళింది చర్చ్‌కి. మళ్ళీ న్యూ ఇయర్‌కి మోహనతో, శిరీషతో చర్చ్‌కి వెళ్ళాను తిరుపతిలో అనుకోకుండా. సో అదే మళ్ళీ ఇంకా అసలు చర్చ్‌కే వెళ్ళలేదు. ఇంకా అందుకనేసి ఇంకా ఆ రోజు సుదర్శన్ ఎట్లో సండే వెళ్తున్నాము, చర్చ్‌కి వెళ్ళేసి వెళ్దాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. అసలు ఎక్కడికి వెళ్తున్నాము అనేది. సో దానికంటే ముందేమంటే ఇంక చర్చ్‌కి వెళ్దామని. చర్చ్‌లో ఆ రోజు వెళ్తూ ఉంటే ఎంతమంది ఉన్నారో, ఎందుకబ్బా ఇంతమంది ఉన్నారు, ఇన్ని కార్స్ ఉన్నాయి, ఇంత క్రౌడ్ ఉంది ఏందబ్బా అనేసి అనిపించింది నాకు. ఇంకా చర్చ్ లోపలైతే అసలు నిండిపోయి ఉన్నారు. మామూలుగా అంతా ఉండదు. నార్మల్‌గా మేము వెళ్ళి కూర్చుంటాము, ప్రేయర్ చేసుకుంటాము, వస్తూ ఉంటాము అట్లా ఉంటుంది. అలాంటిది ఆ రోజు చాలామంది ఉన్నారు. ఏమో అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇంకా సుదర్శన్ చెప్పాడు, "ఒక్కొక్కసారి ప్రేయర్స్ అలా జరుగుతా ఉంటాయి కదా బుజ్జు, అట్లా ఏమైనా జరుగుతా ఉన్నాయేమోలే" అనేసి అన్నాడు. మేబీ అంతేలే, ఏదైనా ప్రేయర్స్ జరుగుతా ఉంటాయి. లేకపోతే ఏదైనా ఏమంటారు కొందరు ఫంక్షన్స్ లాగా చేసుకుంటా ఉంటారు కదా! సో అట్లాంటివి ఏదైనా జరుగుతా ఉంటాయి. సో అక్కడ లోపలికి వెళ్తే కనీసం కూర్చొని ప్రే చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంక మేము అక్కడే అందరితో పాటు నుంచొనే ఉన్నాము. నుంచొని ఒక 10 మినిట్స్ ఉన్నాము. ఇంకా జస్ట్ ప్రేయర్ చేసుకొని ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము. మీకొకటి చెప్పనా? నాకు అసలు ఈ డ్రెస్ నచ్చనే లేదు. యాపీలాగే అనుకున్న తర్వాత యాపీ కరెక్ట్‌గా చెప్పింది కదా! ఈ డ్రెస్ బాలేదు గదా! అనేసి అనుకున్నా. మళ్ళీ సుదర్శన్‌కి ఎందుకులే కోపం వస్తది తీసేసేస్తే అనేసి అన్నట్టుగా సుదర్శన్ కోసం వేసేసుకున్నాను. ఇంక టెడ్డీ గూడా "భలే ఉంది అశోక నీకు, భలే ఉంది అశోక" అంటానే ఉండింది. సర్లే అనేసి గమ్ముగా అది వేసుకొని వచ్చేసాను. ఇంతకి మేము ఎక్కడికెళ్తున్నాము అంటే ఐరన్ హిల్ అనేసి బెంగుళూరులో ది ఫేమస్ రెస్టారెంట్ అనమాట. అది వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్. సో అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాము అలాంటి రెస్టారెంట్‌కి. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా బావుంటుందంట. అది ఎందుకు ఇప్పుడు కొత్తగా వెళ్తున్నాము అంటే రీసెంట్‌గా మా సుదర్శన్ ఆఫీస్ వాళ్ళతో టీమ్ లంచ్ అనేసి ఎక్కడికో ఔటింగ్ లాగా, అంటే ఇప్పుడు టెడ్డీకి, యాపీకి ఎట్లా పిక్నిక్ తీసుకెళ్ళి ఎక్స్‌కర్షన్స్ అనేసి మా సుదర్శన్ కూడా అదే టైంలో కరెక్ట్‌గా "మాకు కూడా ఎక్స్‌కర్షన్ ఉందిరా" అన్నట్టుగా చెప్పుకున్నాడు. సో అలా మా సుదర్శన్ ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నాడు అనేసి మేము అట్లా నేమ్ పెట్టుకున్నాము. సో అట్లా ఔటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎక్కడో గేమ్స్ ఆడారంట ఫస్ట్. తర్వాత మళ్ళీ ఈ రెస్టారెంట్‌కి వచ్చారంట. చాలా బాగుండింది బుజ్జి, మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తాను అక్కడికి, భలే నచ్చుతుంది మీకు అనేసి అంటూనే ఉన్నాడు. సో అట్లా అంటూ ఉండేసరికి మేము ఇంకా ఈ ఫ్రైడే, సాటర్డే, సండే మేము ఎక్కడికి ఊరికి వెళ్ళలేదు కదా శివరాత్రి పండగ వచ్చినప్పుడు. సో అట్లా ఇంట్లోనే ఉండేసరికి ఇంకా ఆ సండే తీసుకెళ్ళాడు మమ్మల్ని, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి రావాలంటే ముందు రోజే మనం ఇక్కడ రిజర్వ్ చేసుకోవాలి మనకి టేబుల్స్. అలా రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళు చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. సో అదే ఇక్కడ మన ఫోన్ నెంబర్ అవన్నీ చెప్తే వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ మేము ఎంటర్ అవుతాం కదా! ఎంత పెద్ద డోర్ చూసారా? అక్కడ మళ్ళీ మనల్ని చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంకా లోపలికొచ్చేసరికి యాంబియన్స్ డిఫరెంట్‌గా ఉంది. అసలు ఏందబ్బా ఇలా ఉంది. ఫస్ట్ అడుగుపెట్టిన వెంటనే ఎట్లుందంటే ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ లాగుందేంది అనిపించింది నాకు. కానీ అదే ఫ్యాషన్ అనమాట అక్కడ. చాలా బావుండింది. కానీ ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే పెద్ద బార్ అక్కడ కనిపించింది. చాలామంది బియర్ తాగుతున్నారు. తర్వాత డ్రింక్స్ తీసుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ అదే ఫేమస్ అనమాట. ఇదేమంటే ఇండియాస్ లార్జెస్ట్ మైక్రో బ్రూయరీ ఇన్ బెంగుళూరు అంట. ఈ ఐరన్ హిల్ అనే రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ ఎంత బావుందో, యూనిక్‌గా ఉంది. ఎప్పుడు నిజంగానే ఇక్కడికి రాలేదు. యాంబియన్స్ డిఫరెంట్‌గా ఉంది. అసలు చాలా నచ్చింది. ఈ రెస్టారెంట్‌లో స్మోకింగ్ గూడా అలౌడ్ ఉంది. సో స్మోకింగ్ వాళ్ళకి సెపరేట్‌గా ఒక దగ్గర అనమాట అట్లా.
సో, ఇంకా ఇక్కడ అన్నీ చూసాము. ఇక ఎక్కడ మనకి టేబుల్ వాళ్ళు అలొకేట్ చేస్తారు కదా! సో, అది వేరే దగ్గరనమాట. మేము వేరే దగ్గరికెళ్ళి కూర్చోవాలి అనుకున్నాము. కొంచెం అక్కడేమంటే హైట్‌గా ఉంటాయి కదా! చైర్స్ ఆ టేబుల్ చూస్ చేసుకున్నాం. మరి అక్కడ వద్దనేసి మళ్ళీ ఇంకొకటి చూపించారు. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. అంటే అప్పటికి మేము కొంచెం త్వరగా వచ్చాం. కరెక్ట్ టైంకి బుక్ చేసుకున్నాం. మేము 1:30కి బుక్ చేసుకున్నాం. అప్పటికి చాలామంది రాలేదు. కాకపోతే సండే కాబట్టి ఆహ్, రాను రాను చాలా రష్ అయిపోతది. అసలు ప్లేసెసే ఉండవంట. ఒక్కొక్కసారి అసలు మనం ఏమంటారు టేబుల్ బుక్ చేసుకోవడానికి కూడా వాళ్ళు లేదు అనేస్తారు. సో, అట్లా ఉంటుందంట ఈ రెస్టారెంట్. చాలా బావుంటుంది. సో, మాకైతే మంచి ప్లేస్ దొరికింది అనిపించింది. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ షర్ట్ చూస్తున్నారా మీరు? నేనే ఆర్డర్ చేశాను మా సుదర్శన్ కోసము. సిలోరి అనే యాప్‌లో ఆర్డర్ చేశాను. ఎంత బావుందో. ఫస్ట్ వచ్చింది పెద్ద సైజ్ వచ్చింది. ఎల్ బుక్ చేయన్నాడు. ఎల్లే చేశాను. అదేమో పెద్దదిగా అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎక్స్‌చేంజ్ చేసి ఎం తీసుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్‌గా అయింది. ఇంకా అక్కడ మా సుదర్శన్ ఏం చేస్తున్నాడంటే స్కాన్ తీసుకోవాలన్నమాట. స్కాన్ చేసామంటే మనకి మెనూ వస్తుంది. సో, దాంట్లో మనకి ఏది కావాలని అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిష్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. వెయిటర్ వస్తారు కదా! సో, వాళ్ళకి మనం ఆర్డర్ చెప్పామంటే వాళ్ళ తర్వాత మనకి ఏం కావాలో అది తెచ్చిస్తారనమాట. సో, అది ప్రాసెస్ ఇక్కడ. ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్స్‌లో ఇట్లే ఉంటా ఉంది ఈ మధ్య. సో, మన మెనూ మన ఫోన్‌లోనే చూసుకుంటాము. సో, అదేమంటే మా యాపికి కావాల్సింది ఏదో పింక్ చికెన్ అంట. అది కావాలి అనేసి ఆర్డర్ చేయమని అడుగుతా ఉంటా మా సుదర్శన్‌కి. అది చూపిస్తా ఉన్నాడు. గమ్ముగుండు బబ్బా తెలిసింది ఏదో మంచిది ఆర్డర్ చెయ్యి. ఏదంటే అది ఆర్డర్ చేయొద్దు అని చెప్పా. ఇంకా ఫేమస్ రెస్టారెంట్స్‌కి వచ్చాము అంటే ఆబ్వియస్లీ కాస్ట్‌లీగానే ఉంటాయి అన్నీ అక్కడ. కానీ మరీ అంత కాస్ట్ ఏం లేదు. మనం బేర్ చేసే అంత కాస్టే అనిపించింది మా సుదర్శన్‌కి. సో, అలా ఇంకా తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇంకా వాళ్ళేమంటే వాళ్ళు టీమ్‌మేట్స్ 6 మెంబర్స్ అలా ఏమో ఎళ్లారంట. 6000 చేంజ్ ఏమో అయిందంట. సో, మనకెంత అవుతుందిలే బుజ్జు మనం అంత తినం కదా! అనేసి తీసుకొచ్చాడు. ఇంకా నేనేమంటే బిర్యానీస్ ఏమొద్దు బాబా మనం స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాము. ఇక్కడ స్టార్టర్స్ ఎలా ఉంటాయి టేస్ట్ చేద్దాము అనేసి అడిగాను. ఇంకోటేమంటే ఇక్కడ అందరూ బీర్ తెప్పించుకుంటున్నారు. వైన్ తెప్పించుకుంటున్నారు. ఎంతెంత పెద్ద పెద్ద జగ్స్ తెప్పించుకుంటున్నారో తెలుసా మీకు నేను చూపించలేను. బావుండదు షూట్ చేస్తే. మా పక్కన టేబుల్స్ మీద అందరూ వాళ్ళు అవే అనమాట. మేము మాత్రమే సాఫ్ట్ డ్రింక్స్ కూడా కాదు. టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏం తెప్పించుకున్నారో చూపిస్తాను. ఇంకా నేను సుదర్శన్ ఏం తెప్పించుకున్నానో కూడా చూపిస్తాను మీకు. అక్కడ చూసారా నా సైడ్ చూసారా అంటే బ్రౌన్ కలర్ జగ్ లాగే ఉంది. అదంతా బియర్ అంట. పెద్ద ఫ్యామిలీస్ వస్తున్నారు ఇక్కడ. అంటే నార్మల్‌గా జెంట్సే వస్తారు అట్లా ఉంటుంది కదా! అలా కాదు. ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇంకా బెంగుళూరులో అలాంటి రెస్టారెంట్స్ క్వైట్ కామన్. ఇంకా దాంట్లోకెళ్ళి ఇలా తాగడము మంచిగా ఫ్యామిలీతో కలిసి తాగడం ఇంకా నార్మల్ అనమాట. సో, ఇక్కడేమంటే ఇంకా ఫస్ట్ స్టార్టర్ ఇదొచ్చేసి తవా ఫ్రైడ్ ఫిష్ అనమాట. ఎంత యమ్మీగా ఉందంటే అసలు నాకైతే ఇప్పుడు మళ్ళీ చూస్తా మీతో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి. కాకపోతే అదేంటో కరెక్ట్‌గా 4 పీసెసే ఇచ్చారు. నాకు టెడ్డీకి, హ్యాపీకి ఇంకా సుదర్శన్‌కి అన్నట్టుగా. ఇంకా ఇదే ఫిష్ మా యాపీకి పెడితే అది పొంగల్లాగుందేందమ్మా ఇది అనేసి అనింది. పొంగలేందిరా ఫిష్ తినరా అది ఫిష్ అని చెప్పేసి పెట్టాము. ఇంకా చికెన్ వింగ్స్ ఇది. సో, మామూలుగా చికెన్ వింగ్స్ అని తెలిసినవే తెప్పించుకున్నాం ఒకటి. సో, ఫిష్ కూడా చాలా బావుంది. ఇక్కడ టేస్ట్ మాత్రం ఆసమ్‌గా ఉంది నిజంగా. కాకపోతే క్వాంటిటీ తక్కువగా అనిపించింది. ఇంకా ప్రైస్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ ఇక్కడ కొంచెం ఎక్కువే. ఇంకా మేమే ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా ఉంటే మా బాధ ఏమంటారు తట్టుకోలేక ఆ సర్వర్ వచ్చారు ఒకతను. సో, అతనేమంటే నేను తీస్తాను ఇవ్వండి అని చెప్పేసి మాకు కొంచెం వీడియోస్ తీశాడు, ఫోటోస్ తీశారు. నెక్స్ట్ వచ్చేసి అది ల్యాంబ్ చాప్స్ అనమాట. ల్యాంబ్ చాప్స్. అది కూడా కరెక్ట్‌గా 4 పీసెసే ఇచ్చారు. అదెందుకు మాకు 4 మెంబర్స్ అనేసి 4 ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ క్వాంటిటీ అంతే తెలీదు నాకు. సో, 4 పీసెస్ 4ఏనా? 3 ఇచ్చారు. 3 ఇచ్చారు. బావుండింది ఇది కూడా చాలా బావుంది. దాంట్లో గ్రేవీ అయితే ఇంకా బావుండింది. ఇంకా గ్రేవీ అలా పెట్టడం మాకిష్టం లేక సో, ఆ గ్రేవీ కోసము మళ్ళీ మేమిద్దరం ఏమంటే నేను సుదర్శన్ మనం బటర్ నాన్ తెప్పించుకుందాం బుజ్జు గ్రేవీకి అన్నాడు. సో, ఇంకా ప్లేట్స్ అంతా ఇంకా ఫింగర్స్‌కి అంతా గ్రేవీ అంతా ఉండింది. సో, అందుకనేసి ఒకసారి వాష్ చేసుకొని వచ్చేద్దాము అనేసి ఇంకా వాష్‌రూమ్‌కి వచ్చాం. ఇంకా ఇక్కడ వాష్‌రూమ్‌కి వచ్చిన తర్వాత వావ్ అనిపించింది. ఇంకా డిఫరెంట్ లుక్ ఉంది ఇక్కడ. ఎంతో బావుందో మీతో కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా ఇంకొక వీడియో తీసుకున్నాను. అక్కడ మిర్రర్స్ చూసారా అవి కూడా బీర్స్ లాగే ఉన్నాయి. ఐ మీన్ బీర్ గ్లాసెస్సా దాన్నేమంటారు? సో, అట్లే ఉన్నాయి చీర్స్ కొట్టుకుంటున్నట్టు. ఇంకా ఈ రెస్టారెంట్‌కి మా యాపీ కరెక్ట్‌గా మ్యాచ్ అయిందనిపించింది. మా యాపీ డ్రెస్, మా యాపీ గాగుల్స్ వేసుకొని స్టైల్స్ ఇస్తా ఉండింది భలే. సో, ఈ రెస్టారెంట్ యాపీ లాంటోళ్ళకి భలే కరెక్ట్ అబ్బా అనిపించింది ఎక్కడో నాకు. కొన్ని వితౌట్ ఆల్కహాల్ ఉంటాయంట. కొన్ని లైట్ ఆల్కహాల్ ఉంటాయంట. కొన్ని నార్మల్‌గా ఉంటాయంట.
మరి వాళ్ళందరూ ఎట్లాంటివి తెప్పించుకొని తాగుతున్నారో తెలీదు. ఇంకో స్టార్టర్ ఏమంటే ఇది అల్లం కోడి ఫ్రైయో ఏదో దీన్ని ఏం మర్చిపోయాను. సో అది అల్లం జస్ట్ అట్లా ఏమంటారు గ్రేట్ చేసి దానిపైన అట్లా చల్లారు అంతే. అది అల్లం చికెన్ అయిపోయింది. అది కూడా చాలా బాగుండింది. కాకపోతే చాలా క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఇంకా యాపీ కోసం అదేమది ఓరియో మిల్క్ షేక్, ఇంకా సుదర్శన్ ఏదో మాక్టైల్ ఏదో తెప్పించుకున్నాడు. ఇంకా ఇక్కడ ఫేమస్ ఒకటి ఉంది, సో అదేమని నాకు తెప్పిస్తాను అంటున్నాడు మా సుదర్శన్. అది భలే ఉంటుంది బుజ్జు, నా ఫేవరెట్ అది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అది తాగాను, చాలా బాగుంటుంది, నువ్వు తాగు చూడు అని చెప్పేసి అన్నాడు. అది ఇంకా రాలేదు, అది రాగానే మీకు చూపిస్తాను. హ్యాపీ ఏంటి స్ట్రా తినేస్తూ ఉంది అనుకుంటున్నారా? ఆ స్ట్రాస్ ఏమంటే ఎడిబుల్ అంట, సో రైస్తో చేస్తారంట, సో అందుకే తినేస్తూ ఉంది. సో ఇదే నేను చెప్పింది. ఇది వచ్చేసి మ్యాంగో స్లష్ అనమాట. బాగుంది, అంటే మా సుదర్శన్ చెప్పినంత భలేగా ఏమనిపించలేదు నాకు, బాగానే ఉండింది. సుదర్శన్కి అదేమంటే అది నార్మలే, మాకు తెలిసిందే. నాకు నచ్చినవి మా సుదర్శన్కి నచ్చవు, మా సుదర్శన్కి నచ్చినవి మాకు నచ్చవు. సో అట్లా అంటే నాకు నచ్చే బాగానే ఉంది, కానీ మా సుదర్శన్ భలే ఉంటుంది బుజ్జు, భలే ఉంటుంది అన్నాడు కదా, అంతగా భలే ఏమనిపించలేదు, కానీ బాగుండింది. అది దాన్ని తాగడం కంటే చూడడానికి మాత్రం భలే అనిపించింది. ఇంకా నేను కొద్దిగా తాగాను, సుదర్శన్కే ఇచ్చేసాను. బాగానే ఉందిలే బాబా నువ్వే తాగు అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ కూర్చొని ఇలా తింటా ఉంటే మా సుదర్శన్కి సడన్గా ఆంటీ గుర్తుకొచ్చారు. అమ్మని తీసుకురావాలి బుజ్జు ఇక్కడ పెట్టి, అమ్మకి ఒక పెద్ద జగ్లో బీర్ తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ తినిపించాలి బుజ్జు అని. నన్ను అక్కడే కొట్టేస్తుందేమో, అందరి ముందు నన్ను కొట్టేస్తుంది బుజ్జు అమ్మ అనేసి అంటూ ఉన్నాడు అక్కడ. ఇంకా ఇక్కడ నేను స్టార్టర్సే తిందాం బాబా చాలు, మనకి బిర్యానీ వద్దు బాబా అనేసి అన్నా కానీ మా టెడ్డీ ఒప్పుకోలేదు. మా టెడ్డీకి ఏమంటే ఎన్ని స్టార్టర్స్ ఉన్నా ఏమున్నా బిర్యానీ ఒక 2 ముద్దలైనా తింటేనే తృప్తిగా ఉంటుంది, అది ఎలాంటి రెస్టారెంట్కి వచ్చినా. సో ఇంకా అసలు నార్మల్గా స్టార్టర్స్ కూడా వద్దనేస్తుంది, ఓన్లీ బిర్యానీయే కావాలంటది. అలాంటిది ఇంకా బిర్యానీయే తెప్పించుకుందాం అనేసి ఇంకా సుదర్శన్ టెడ్డీ తింటారులే అన్నట్టుగా బిర్యానీ తెప్పించాము. దాని తర్వాత అదిగో ఈ మటన్ గ్రేవీ ఉంది కదా దాంది, సో ఆ గ్రేవీతో నంచుకొని తినడానికి బటర్ నాన్ తెప్పించుకున్నాము. ఇది మాత్రం చాలా బాగుండింది బటర్ నాన్, ఇంకా తినాలనిపించింది కానీ వద్దు, ఓన్లీ దానికోసం అని తెప్పించుకున్నాం, ఆ గ్రేవీ అయిపోవడానికి తెప్పించుకున్నాం. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగుంది. టెడ్డీకి ఏమంటే అంతగా బాగాలేదు బబ్బా అంటా ఉండింది, కానీ లాస్ట్ నేను టేస్ట్ చేద్దామనేసి చేశాను. ఎమ్మీగా ఉండింది అసలు. ఇంకా వాళ్ళు రైతా ఇచ్చారు, ఆ రైతా కూడా చాలా బాగుండింది. చికెన్ దమ్ బిర్యానీ అంటారు కదా, హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. కరెక్ట్ హైదరాబాదీ స్టైల్ అంటే కరెక్ట్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ చికెన్ దమ్ బిర్యానీస్ ఉంటాయి కదా. అంటే మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, మా సుదర్శన్ చేస్తూ ఉంటాడు. ఇంకా బయట ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాళ్ళది వాళ్ళ రెస్టారెంట్లో మన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని ఆర్డర్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఎక్కడ సేమ్ నేమ్తో ఉన్న ఒక రెసిపీ తెప్పించుకున్నాము అంటే మాత్రం డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. అది ఏమో కరెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియడం లేదు. ఇంకా రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయిందంటే హలీం తినచ్చు వావుగా. కాకపోతే ఇక్కడేమంటే మేము షరీఫ్ భాయ్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా బెంగళూరులో, దాంట్లో రంజాన్ మంత్ బక్రీద్ అన్నట్టే కాదు, ఎప్పుడైనా కావాలన్నా దొరుకుతుందన్నమాట. ఒకసారి అట్లా తిన్నాను అక్కడ వెళ్ళి నేను హలీం. ఇంకా ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తినాలిరా అనేసి చెప్తున్నాను. రంజాన్ అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది, అప్పటిలోపల వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. సో దాని తర్వాత ఒకసారి వెళ్ళేసి తినేసి రావాలిరా, పిన్ని వాళ్ళతో వెళ్ళి తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ మీకు షేర్ చేశాను, మీకు గుర్తుందో లేదో, నేను మోహన టెడ్డీ మేమందరం వెళ్ళి హలీం కొనుక్కొని వచ్చుకున్నాము. సో అదంతా గుర్తొస్తూ ఉండింది. ఇంకా హలీం మీలో ఎంతమందికి ఇష్టంగా తింటారు అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ మా లంచ్ అయిపోయింది. సరే ఇంకా అయిపోయింది వెళ్ళిపోతామేమో అనుకుంటే మా సుదర్శన్ దీన్ని కొంచెం ఇంకా లోపల బ్యాక్ సైడ్ అట్లా వచ్చాము. ఇక్కడ అంబియన్స్ ఉంది, వావ్గా ఉంది. సో ఇక్కడ అంతా కూర్చోవచ్చా బాబ్బా అంటే ఎక్కడ కావాలంటే ఒకరు కూర్చోవచ్చు బుజ్జు అంటా అన్నాడు మా సుదర్శన్. అంటే కొన్ని టేబుల్స్ కొన్ని దగ్గర కావాలి అనేసి కూడా రిజర్వ్ చేసుకుంటారు అనుకుంటాను. ఇక్కడ మాత్రం వావ్గా ఉంది. ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా పక్కన ఎంత పెద్ద పాట్ ఉందో, ఇగో ఇక్కడ చూపిస్తున్నాను రైట్ సైడ్లో, అది ఎంత పెద్ద పాట్, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఇంకా అక్కడ ఫోటో తీసుకోవచ్చు అంటానే ఉన్నా. ఇంకా అక్కడ సుదర్శన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిషెస్ ఉన్నాయి దాంట్లో, అవి ఏమంటే మన హ్యాండ్ జస్ట్ అలా చూపిస్తూ ఉంటే అవేమంటే మన ఫింగర్స్ పట్టుకోవడానికి అట్లా మన దగ్గరకు వచ్చేస్తున్నాయి, అంత ఒక దగ్గరకు వస్తున్నాయి. ఎంతో బాగుండిందో. ఇంకా
again. Oh, now I feel again. We're bringing this back to life. హ్యాపీ ఏమీ చూపించి ఓ మై గాడ్ ఎన్ని ఫిషెస్ వచ్చారో పట్టనే కొరుకుతుంది బుజ్జు చూడు కొరుకుతుంది అది నిన్ను హ్యాపీ నువ్వు ఫింగర్ పెట్టి కొరుకులేస్తుంది ఎన్ని వచ్చారా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది విజిల్ చేస్తూ ఉంటాం గ్రేట్ వాటర్ తాగుతున్నాయి I'm throwing out what we made. The future's far away, but I will stay. I will stay because I feel again. I feel again. Oh, now I feel again. We're bringing this back to life. We're picking up where we left off and on again. We never quite could forget, 'cause what we got so intense. I feel it again, I feel it again, I feel again. We're bringing this back to life. నువ్వేం చూస్తున్నావురా వీడికి ఎప్పుడు చూసినా మిర్రర్స్ బాబా చూడు వీడికి ఎంతసేపటికి మిర్రర్సే వాడికి బుక్స్ వద్దు వద్దునండి ఏ హ్యాపీ అవి ఎందుకు బాబా ఉన్నాయి కదా బాబా బాబా ఆల్రెడీ ఉంది గమ్ముకుంటు నువ్వు ఇంకా ఇక్కడ డ్రీమ్ క్యాచర్స్ భలే బ్యూటిఫుల్గా భలే ఉన్నాయి. ఇంకా ఈవిల్ ఐది కూడా ఉంది, తీసుకోవాలి అనిపించింది కానీ మా సుదర్శన్కి ఇలాంటివన్నీ నచ్చవు, అందుకే చూసి గమ్ముగా అయిపోయాను, ఇంకేం అడగలేదు. చిన్నది ఒకటి పెట్టుకొని ఉంటాను ఇంట్లో బ్లాక్ కలర్ది, దాన్ని మాత్రం ఏమన్నాడు. ఇంకా ఇక్కడ వాలెట్ పార్కింగ్ అనమాట, సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంతలో వీళ్ళు హ్యాపీ నువ్వు ఇట్రా ఇట్రా కార్ అటు వస్తుంది ఇట్రా. పద కారు వచ్చేసింది పదండి పదాలి. హ్యాపీరా ఏం కాదురా. సో అలా ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట అక్కడ, చాలా బాగుండింది. ఇలాంటి రెస్టారెంట్స్కి అప్పుడప్పుడు అట్లా వెళ్ళేసి రావాలి, కనీసం చూసే రావాలి అనిపించింది. చాలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు అక్కడ.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్లో కనిపిస్తారు. చాలా బాగుండింది. ఇంకా అంతే, ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి, సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలామంది పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి, సో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి, ఎండల్లో ఎక్కువ తిరగకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.